ఓం సాయిరామ్. శ్రీ సద్గురు సాయిలీలామృతంలోని నేటి పారాయణం శ్యామ మరదలి ప్లేగు నివారణం. ఒకనాడు శ్యామ తమ్ముడు బాపాజీ యొక్క భార్యకు ప్లేగు సోకింది. 2 పెద్ద పెద్ద బొబ్బలు లేచాయి. శ్యామ శ్రీ సాయిని ఆశ్రయించగా ఆయన ఊది పొట్లంనిచ్చి, ప్రస్తుతం ఇది పంపించు, కొంచెం ఊదిని బొబ్బల మీద రాసి కొంచెం మంచినీళ్ళలో కలిపి లోనికి త్రాగించమను, నువ్వు రేపు వెళ్దుగానేలే అన్నారు. శ్యామ అలాగే చేశాడు. మరునాడు ఉదయం శ్యామ వెళ్ళి చూసేసరికి ఆమెకు బొబ్బలు లేవు, టెంపరేచరు లేదు. ఆరోగ్యంగా పొయ్యి వద్ద తేనీరు పెడుతూ కనిపించింది. శ్యామ శ్రీ సాయికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఎంతగానో ప్రార్థించాడు. అంతేకాదు, ఒక్కొక్కసారి ఊది అభావమైన వేళలో కూడా శ్రీ సాయి స్మరణంతో దేనిని ఊదిగా భావించినా అది ఊదిలాగానే పనిచేసేది. హరిబాబు పన్సే అనే బాబా భక్తుడొకడు తన గ్రామంలోని ఒకానొక కలరా రోగికి తన దగ్గరున్న శ్రీ బాబా ఊదినివ్వడంతో ఆ రోగి వ్యాధి విముక్తుడయ్యాడు. అది తెలిసిన గ్రామీణులంతా కలిసి పన్సే దగ్గరున్న మొత్తం ఊదిని తలో కొంతగా ఎత్తుకుపోయారు. మరునాటి నుంచి ఎవరైనా కలరా రోగులు వస్తే ఏం చేయాలా అని పన్సే బాధపడుతుండగా ఆశ్చర్యంగా ఆ గ్రామంలోని కలరా వ్యాధి మొత్తం మటుమాయమైపోయింది. ఒకనాటి రాత్రి శ్రీ బాబా భక్తులలో ఒకడైన నారాయణ్ మోతీరామ్ జానీ యొక్క స్నేహితుడికి తేలు కుట్టింది. బాధ భరించలేనంతగా ఉంది. ఆ సమయానికి జానీ దగ్గర శ్రీ బాబా ఊది లేదు. అందువలన అతను శ్రీ బాబా సహాయానికై ప్రార్థించి శ్రీ సాయి ఫోటో వద్ద ఉన్న అగరవత్తుల భస్మాన్ని కొంచెం తీసి మిత్రుని నొప్పిగా ఉన్న చోట రాశాడు. అలా ఆ ఊదిని రాసి తన చేతిని తీశాడో లేదో నొప్పి మొత్తం మాయమైపోయి మిత్రులిద్దరూ ఆనందితులయ్యారు. శ్రీ సాయికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. పొరుగురులో ప్లేగుతో బాధపడుతున్న తన కుమార్తెను చూసేందుకై ఒక భక్తుడు బాంద్రా నుంచి బయలుదేరాడు. కానీ అతని వద్ద ఊది లేకపోవటం వలన రవ్వంత వ్యగ్రంగా ఉన్నాడు. దారిలో టానా స్టేషన్ దగ్గర నానా సాహెబు అతని భార్య కళ్యాణ్ వెడుతూ కనిపించారు. ఈ భక్తుడు వాళ్ళని ఊది అడిగాడు. కానీ నానా దగ్గర కూడా సమయానికి ఊది లేకపోవడం వలన రోడ్డు మీద మట్టిని కొంచెం తీసి శ్రీ సాయిని స్మరించి సహాయం అర్థించి ఆ మట్టిని తన భార్య నుదుటి మీద పులిమి భక్తునికి ధైర్యం చెప్పి పంపించాడు. ఆ భక్తుడు దిగులుతోనే కూతురు వద్దకు వెళ్ళాడు. ఆశ్చర్యం ఏమిటంటే సరిగ్గా టానా స్టేషన్ దగ్గర నాన్న తన భార్య నుదుట మన్ను పులిమిన క్షణం నుంచే ఇక్కడ ఈ భక్తుని కూతురుకు వ్యాధి నయమైపోయింది. శ్రీ సాయీశ్వరుని భక్త శ్రేష్ఠులలో మరపురాని మరొక భక్తుడు మేఘశ్యాముడు. శ్రీ బాబా ఇతనిని మేగుడు అని పిలిచేవారు. సహజంగా శివభక్తుడైన మేగుడు శ్రీ సాయి దర్బార్లో ఒకడైన దాదిగా శ్రీ సాయిబాబాని ఈశ్వరునిగా భావించి పూజించేవాడు. శివుడికి బిల్వార్చన ఇష్టం గనుక ప్రతిరోజున మేగుడు పరిసరాల అడవిలో కొన్ని మైళ్ళ వరకు తిరిగి వెదికి మారేడు దళాలను తెచ్చి శ్రీ సాయిబాబాను అర్చించేవాడు. అంతేకాదు, శివో అభిషేక ప్రియ అన్న ఉక్త్యోక్తి ప్రకారం ఒకానొక మకర సంక్రమణ నాడు తన ప్రత్యక్ష పరమేశ్వరుడైన శ్రీ సాయిబాబాను అభిషేకించదలిచాడు. అందుకుగాను పెద్ద పండగ నాటి ఉదయమే 2 భారీ కడవలతో బయలుదేరి గోమతీ నదికి వెళ్ళి నీళ్లు నింపుకొని ఆ 2 భక్తి కుంభాలను 2 భుజాలపైన మోస్తూ రాను 8 పోను 8 మొత్తం 16 మైళ్ళు నడిచి ఆనాటి 12 గంటల వేళకల్లా మసీదుకు చేరాడు. శ్రీ సాయిబాబాను అభిషేకానికి సిద్ధం కమ్మన్నాడు. నేనొక ఫకీరుని, నాకు గంగాభిషేకమేమిటి అని తిరస్కరించారు శ్రీ సాయి. మేగుడు తన పట్టును వదలలేడు. శివుడు అభిషేక ప్రియుడు, నాకు నువ్వే శివుడివి, పట్టు అని తొందర చేశాడు. భక్త పరాధీనులుగా కదా బాబా, అందువల్ల ఒప్పుకున్నారు. కానీ సర్వస్య దేహం శిరప్రధానం కనుక తక్కిన శరీరమంతా వదిలేసి నా తల మాత్రం తడిపితే చాలు అని షరతు పెట్టాడు.
అంగీకరించాడు మేగుడు. కానీ తీర అభిషేకం ప్రారంభమయ్యేసరికి భక్తావేశంలో శ్రీబాబా చెప్పినది మర్చిపోయి హరగంగే శివగంగే అంటూ నిలువెల్లా నీళ్లు పోసేశాడు. అంతా పూర్తయిన తరువాత శ్రీబాబా మాటలు గుర్తువచ్చి నాలుగు ఖర్చుకొని ఆయన వైపు చూడగా ఆయన నవ్వుతూనే ఉన్నారు. ఆయన తల తప్ప తక్కిన శరీర భాగమేది కూడా రవ్వంతైనా తడవలేదు. విస్తుబోతూనే మేగుడు ఆయన చరణాలకు వినమ్రుడై నమస్కరించాడు. త్రిలోకేశ అవిఘాత గతయే నమః. అటువంటి మేగుడు ఒక రోజున తన బసలో తలుపులన్నీ లోపల వైపుగా బిడాయించుకొని శవాసనంలో ధ్యానగతుడై ఉండగా శ్రీబాబా వెళ్ళి అక్షితలు చల్లి ఆశీర్వదించి త్రిశూలం రాయి అని ఆదేశించి తిరోహితులైపోయారు. మేగుడు కళ్ళు తెరిచేసరికి అక్షింతలే తప్ప శ్రీబాబా కనపడలేదు కనుక కల అనుకోవాలో అక్షితలు కనిపిస్తున్నాయి గనుక నిజమనుకోవాలో అర్థంగాక గబగబా మసీదుకు వెళ్ళి శ్రీ సాయిని దర్శించి తన అనుభవాన్ని చెప్పి దానికి అర్థమేమిటని అడిగాడు. అందుకు బాబా అఖిల సమ్మోహన కరస్మేర వదనులై అది కల కాదు మేగుడు, నేను స్వయంగా వచ్చి చెప్పినట్లు చెయ్యి అన్నారు. అయినా ఆ మేగుడికి అనుమానం తీరక, బాబా నేను తలుపులన్నీ లోపల వైపుగా గడియ వేసి పెట్టాను కదా, అయినా నువ్వు లోపలికెలా రాగలిగావు అని అడిగాడు. మరింత మనోరమణంగా నవ్వారు శ్రీబాబా. అలా నవ్వుతూనే లోపలి రావటానికి గాను నాకు తెరిచిన వాకిళ్ళే అవసరం లేదు. నా భక్తుల దగ్గరకు వెళ్లకుండా నన్నేదీ నిరోధించలేదు. ఇనుప తలుపులు ఉక్కు గోడలు సైతం నాకొక లెక్క కాదు. త్వరలోనే శివుడొస్తున్నాడు, త్రిశూలాన్ని పూర్తి చెయ్యి అని పునరాదేశించారు. తక్షణమే మేగుడు బసకు వెళ్ళి త్రిశూలం గీసి శ్రీ సాయిబాబాకు చెప్పేందుకై మసీదుకు వచ్చాడు. సరిగ్గా ఆ సమయానికే పూనా నుంచి వచ్చిన ఒకానొక రామదాసి భక్తుడు శ్రీ సాయిబాబా వద్ద ఒక లింగాన్ని సమర్పించుకున్నాడు. శ్రీ సాయి చిరునవ్వుతో మేగుడిని చూసి, త్రిశూలం రాయగానే శివుడు వచ్చేశాడు, తీసుకువెళ్ళి పూజించుకో అని ఆదేశించారు. మేగుడు ఆ లింగాన్ని పట్టుకొని వెళ్ళి శ్రీ బాబా పటానికి పక్కనే పెట్టి నిత్యము పూజించసాగాడు. అనంతరం కొంతకాలం శ్రీ సాయీశ్వర సేవలో అలాగే కొనసాగి 1912లో కాలధర్మాన్ని పాటించాడు. శ్రీ బాబా స్వయంగా అతని శవాన్ని తాకి నిలువెల్లా నిమిరాడు. వీడు మరుపురాడు, ఈ నిజమైన భక్తుడు తిరిగి రాడంటూ శ్లాఘించారు. అతని చావు భోజీని కూడా శ్రీ సాయి తమ స్వంత ఖర్చుల మీదనే ఏర్పాటు చేశారు. సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఓం సాయిరామ్.